హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిధి. ఇవాళ అయితే సాటర్డే మినీ వ్లాగ్ అండి. క్లీనింగ్ ప్రాసెస్ అది కొంచెం ఎక్కువగానే ఉంటుందని నేను ఎర్లీగానే లేసాను. తర్వాత ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఉంటుంది కదా అండి, వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది. అందుకనే క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బ్రష్ చేసిన తర్వాత నేను ఇక్కడ తిప్పతీగ తింటున్నాను. డైరెక్ట్గా టీ అయితే ఎప్పుడు తాగనండి. తిప్పతీగ అయినా అవిసెపొడైనా ఇలా ఏదో ఒకటి తీసుకుంటాను. ఇవాళ పిల్లలకు నేను ఇడ్లీ చేస్తున్నాను. సో ఇడ్లీలోకి ఇక్కడ పప్పు కుక్కర్లో పెట్టానండి సాంబార్ కోసం. ఇంకో పక్క చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇడ్లీ చేసిన రోజైతే పిల్లలతో నాకు ఏ టెన్షన్ ఉండదండి. మంచిగా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇష్టం వాళ్ళకి ఇడ్లీ. ఇంకొకటి లంచ్లోకి కూడా అదే కావాలని అడుగుతారు. కాబట్టి ఇంకా లంచ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ చేసే అవసరం ఉండదు అన్నట్టు నేను వాళ్ళకి ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చట్నీలోకి పోపు పెట్టేస్తున్నానండి. ఇడ్లీలోకి చట్నీ లేకపోయినా సరే కానీ కంపల్సరీ సాంబార్ అయితే ఉండాల్సిందే మా ఇంట్లో. మా పిల్లలకి ఇద్దరికీ ఇష్టం అండి. ఇడ్లీ సాంబార్ మంచిగా తింటారు. ఇక్కడ పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. ఇంకా ఫస్ట్ ఏం పెట్టలేదండి. తినే ముందైతే వేడిగా ఉంటుంది కదా అని ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేశాను స్టవ్ పైన. నెక్స్ట్ ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలైతే లేసారండి. మా వారు పిల్లలని స్కూల్కి రెడీ చేస్తున్నారు. ఇంకా ఈ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడైతే కంపల్సరీ మా వారైతే బాగా హెల్ప్ చేస్తారండి. పిల్లలను రెడీ చేయించడము, వాళ్ళకు తినిపించడము అన్నింట్లో. ఇక్కడ సాంబార్ అయితే అయిపోతుంది. లాస్ట్లో నేను కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడరు, కొంచెం కారము, ఇంకా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు వేసే ప్రతి దాంట్లో బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఇంకా మా పిల్లలైతే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నారండి. వాళ్ళని పంపించేసి వచ్చాము. వచ్చిన తర్వాత మా వారైతే ఇంకా మంచిగా పూజ కంప్లీట్ చేసేసారు. థ్యాంక్ యూ అండి. బాయ్.